రేపు ఏ పనులు ఉండకూడదని ఇక్కడ బట్టలన్నీ ముందే ఉతికిసుకున్నాను. నీట్గా బాల్కనీలన్నీ కడిగిస్తాను. నైట్ పెడతాను ముగ్గులు. స్నానం చేసి బొజ్జుంది, ఇంకా నైట్కి పడుకోదు. మా ఆయన ఇందాక ఫోన్ చేసి పడుకొని ఒకదాన్ని లేపే అన్నారు, కానీ ఇదేమో చక్కగా పడుకుంది. ఎన్ని గంటలు లేచావు? టైం ఎంత? టైం పడు లేదేటి, 4 అవుతుంది టైము. ఇట్లే లేట కానీ తెగ ఆడేస్తుంది. పామట, ఇదేదో పామట. ఇప్పుడేం చేసావు? ఇదొక పామట. చారన్నం అయితే కలిపాను. ఈ చారన్నం తప్ప ఇంకే అన్నాలు తినట్లేదు. అవైనా అలా తింటది, ఒక 2 ముద్దలు. ఏదమ్మా, ఎలాగ అన్నం తింటావు చూపించు, నీ టాలెంట్ తెలియాలి. అన్నం ఎలా తింటావు? అలా అలా వెళ్ళిపోద్ది. ఇంక ఇక్కడ పాపకైతే ఫస్ట్ కాళ్ళకి పెడుతున్నాను. కోను కదిపేస్తుంది. సరిగ్గా ఉంచుకో మోక్ష, సరిగ్గా ఉంచుకో. రేపు నీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. మా మోక్షకి చాలా ఇష్టం హ్యాపీ బర్త్డే అంటే. నీదేలే. బాగుందా? బాగుంది. బాగా పెట్టించుకున్నావు చిట్టు తల్లి. ఇది ఇలా షాప్ ఇలాగా, అది అక్కడ అంటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. పసుపు కప్పు. ఈ ముగ్గు బాగా సెట్ అవుతుంది. డీమార్ట్లో కొన్నాను ఏంటి తొందరగా, బాగా ఇచ్చి చెప్పాను. ఇంకా 35 రూపాయలు కనిపించింది. హ్యాపీ బర్త్డే మోస తల్లి, హ్యాపీ బర్త్డే. నీ చేతులు చూపించు, నీ చేతులు ఎంత ఇలా చూపించాలి. ఫోటో చూపించు, ఎంత బాగా పండే మోస తల్లి. అది కాళ్ళు కూడా బాగా పండే. అది ఈ డ్రెస్లు సౌత్ ఇండియా కేరళమ్మ, ఎక్కడ కేరళం అనుకుంటా. 750 అనుకలే. నేను మా అక్క మరదుడు ముగ్గురు కూడా తీసుకున్నాం. వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, పాతక మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. నూనె జేజీకి పద అన్నాడు. పద. ఇది చాలా బర్త్డే గిఫ్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏబీసీలు ఇచ్చారు. నచ్చిందా? చూపించు. ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక ఎల్లంతల్లి పుట్టుకైతే వచ్చాము. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. మేము ఇక్కడ దీపం పెట్టాకే రిమైనింగ్ ఎక్కడికైనా వెళ్ళాలట, ఏ గుళ్ళకైనా. మా ఆయన పదే చెప్తూ ఉంటారు, నువ్వు ఎల్లంతల్లి పుట్ట దగ్గర పండుకాయ పెట్టేశాకే ఇంకే గుళ్ళకైనా వెళ్ళని. ఎందుకంటే ఇవి మా అత్తింటి వారు అమ్మవార్లట.
అందుకనే పాపని ఇక్కడికే తీసుకొచ్చేసి దేవుడికైతే దండం పెట్టించేసాను దాంతోని. ఇంకా నేను ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు అయితే చదివిస్తానండి నా కూతుర్ని. చదివించడం నా వంతు. దాని తర్వాత అది ఎలా చదువుతుంది అన్నది అది దాని ఇష్టం అనమాట. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. దానివల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. నిరుత్సాహంగా నీరసంగా పిల్లల ముందు అస్సలు ఉండకూడదు. ఈసారి కొబ్బరికాయ కొడుతున్నప్పుడు గట్టిగా దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయ చక్కగా పగలాలని. అలాగే చాలా బాగా పగిలిందనమాట. ఇదొక సంతోషం, ఒక నమ్మకం కూడా. పాపకి అక్కడ దండం పెట్టుకోమంటే దేవుడికి దండం పెట్టేసుకుంది. ఇక్కడ పూజ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి చాలా పనులు అయితే ఉన్నాయి, చూసేయండి. ఇంక ఇంటికి వచ్చేసాక మధ్యాహ్నంకి రాత్రికి కలిపి చికెన్ పులావ్ అయితే వండుతున్నాను. పాప ఉదయం నుండి ఏమీ తినడం లేదు, తయారవడం లేదు కూడా. మా ఆయన ఈరోజు యాక్చువల్గా స్టేడియంకి వెళ్ళిపోయి, వైజాగ్లో మ్యాచ్ ఉంది కదా, కానీ ఏమనుకున్నారో ఏమో ఉండిపోయారు. తను లేకపోతే అసలు బర్త్డేయే చేసేదాన్ని కాదు. ఇంక మా మరదల్ని పిలిచాను చీర కట్టమని. తను ఎంత వెయిట్ శారీ అయినా ఒక 5 మినిట్స్లో భలే కట్టేస్తుందండి. తక్కువ టైంలో నేర్చుకుంది, కానీ చాలా పర్ఫెక్ట్గా కడుతుంది. మాక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు, మా కూతురు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. 1 2 3 గిఫ్ట్స్ కూడా తెచ్చారు. బెలూన్లన్నీ మా ఆయన ఒక్కడే ఊదేశాడా? భుజమ్మా దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అత్త దగ్గర. మోక్ష అంతే ఒక వంగుందా? ఎంత మంచిదా అమ్మ, చాలా తమ్ముడు వస్తాడు. చూడండి, హాయ్ చెప్పండి. ఒకసారి నువ్వు హాయ్ హాయ్. చాలా కష్టపడి చేసారు మా ఆయన డెకరేషన్. బాగుంది, చాలా బాగుంది కదా. అంటే ముద్దే లైట్ నెట్టవా ఇప్పుడు కన్నం పెట్టిసిరే కన్నం. వెళ్ళాలి వెళ్ళాలి. ఏం స్ప్రే ఆపుతావా? మొత్తం మధ్యలో ఎగరండి, రౌండ్ అప్ డాన్స్ వేయండి మీరు. రాండి మోక్షం ఎత్తుకుని మనసురా హ్యాపీ బర్త్డే టు మోక్ష. హ్యాపీ బర్త్డే టు యు.